హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ని చూద్దాం. సో ఈ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలి? ఇన్ ద మెకాంగ్ గంగా కోఆపరేషన్ అండ్ ఇనిషియేటివ్ ఆఫ్ 6 countries విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ ఏ పార్టిసిపెంట్. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, నాట్. సో మనం లాజిక్ చూద్దాం. ప్రతిరోజు నేను ఓన్లీ ఆన్సర్ చెప్తున్నాను. ఈ రోజు నుంచి క్వశ్చన్ని ఎలా లాజికల్గా సాల్వ్ చేయాలో చెప్తాను. ముందుగా ఈ క్వశ్చన్ మీకు తెలియదని అనుకుందాం. మెకాంగ్ నది అనేటటువంటిది జనరల్గా నార్త్ ఈస్టర్న్ ఏరియాస్లో ఉంటుంది. గంగా నది అనేటటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి నది కదా. సో ఆబ్వియస్గా గంగా అనేటటువంటి పేరు కేవలం భారతదేశానికి మాత్రమే చెందుతుంది. గంగా దాటిన తర్వాత వేరొక దేశంలో అది గంగాగా పిలువబడదు, వేరొక పేరుతో పిలుస్తారు. సో కాబట్టి ఇండియా ఎక్కడైనా ఉందా? లేదు. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్టిసిపెంట్ అని అన్నాడు. అంటే మెకాంగ్ నదికి సంబంధం లేనటువంటి దేశాలను వెతకాలి. బంగ్లాదేశ్కి మెకాంగ్ నదితో సంబంధం లేదు, అది అందరికీ తెలుసు. ఎందుకంటే మెకాంగ్ నది అనేటటువంటి పేరులోనే ఉంది కదా. కాంగ్, కింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఆ చైనా, థాయిలాండ్ ఇలాంటి దేశాలు, కంబోడియా, లావోస్ ఇట్లాంటి చోట కనిపిస్తూ ఉంటాయి. సో మెకాంగ్ నదికి బంగ్లాదేశ్తో సంబంధం లేదు, కానీ గంగా నదితో సంబంధం ఉంది. కానీ గంగా నది అనేటటువంటి పేరు బంగ్లాదేశ్లో గంగాగా పిలువబడదు. కాబట్టి ఆబ్వియస్గా మనం బంగ్లాదేశ్ని తీసేయచ్చు. అంటే ఒకటి లేనటువంటి దేంటి బి ఈజ్ ఎలిమినేటెడ్. ఇంకా 3 ఉన్నాయి. కంబోడియా, ఆబ్వియస్గా కంబోడియా, థాయిలాండ్, మయన్మార్. నేను నిన్ననే చెప్పాను మయన్మార్ గురించి. కాబట్టి నిన్నటి క్లాస్ కనుక మనం వింటే, లేదా మెకాంగ్ నది గురించి ఇన్ జనరల్గా మనం మయన్మార్, కంబోడియా, థాయిలాండ్ ఈ అన్ని దేశాల నుంచి మెకాంగ్ నది పోతూ ఉంటుంది. కాబట్టి మయన్మార్ ఆన్సర్లో ఉంటుంది. నాట్ అన్నాడు కాబట్టి 4 ఉన్నవి తీసేస్తే ఇది కూడా కనిపించట్లేదు. థాయిలాండ్ ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా మెకాంగ్ నది వెళ్తుంది. మీకు అదే లావోస్, కంబోడియా, థాయిలాండ్ ఈ నదులు ఈ దేశాలుగా వెంబడే వెళ్తుంది. కాబట్టి థాయిలాండ్ కూడా కరెక్ట్. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. నేను ఏమంటానంటే, సాధారణంగా మీరు 50-50% రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ రెండిట్లో ఏది సమాధానం అనేది వేరే సంగతి. కానీ ముందుగా 50-50%లో మీరు ఎప్పుడైనా కూడా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఆబ్జెక్టివ్ మోడ్లో చేసేటటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లాంటి వాటిలో ఎక్కువ శాతం ఆన్సర్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆబ్వియస్గా ఇక్కడ సమాధానం 1 and 3. ఎందుకు అంటే గంగా, మెకాంగ్, చైనా ఉందనుకోండి అందులో పార్టిసిపేషన్. చైనా, భారతదేశం చాలా దగ్గరగా ఉన్నటువంటి దేశాలు అవ్వాలి. అసలు అట్లా లేనే లేదు. ఎందుకంటే బ్రహ్మపుత్ర నదితో ఒక చోట కొట్లాడుకుంటూ ఎక్కడో ఉన్నటువంటి మెకాంగ్ నదికి చైనాని తీసుకొచ్చి గంగా నదితో ముడిపెట్టే అవకాశం ఉంటుందా? కామన్ సెన్స్. కాబట్టి చైనా ఖచ్చితంగా ఉండదు. కాబట్టి 1, 3 లేని ఆప్షన్స్ చూడండి. 1, 3, 1 ఉండకూడదు. అంతే కదా. సారీ, ఇక్కడ నేను తప్పు కొట్టినట్టున్నాను. ముందు 2 ఆప్షన్ తప్పు కొట్టాలి. అంటే నాట్ అన్నాడు కదా. సో బంగ్లాదేశ్ అంటే ఈ 3 అవుతాయి. సో ఈ 3 మళ్ళీ చైనా కూడా ఉండకూడదు. సో కాబట్టి 1 and 3 ఆర్ నాట్ పార్టిసిపెంట్స్. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. సో ఇలా మనం ఇన్ జనరల్గా 1 minute ఆన్సర్ పెట్టడం నేర్చుకోవాలి. ద మూమెంట్ యూ డూ మోర్ ప్రాక్టీస్ మీకు అర్థమవుతుంది. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి భారతదేశంలో 100 రామ్సార్ సైట్స్ పూర్తయ్యాయి. నేను గతంలో 98, 99 రామ్సార్ సైట్స్ ఉన్నప్పుడు 4 ఒకేసారి రామ్సార్ సైట్లని తీసుకొచ్చారు. ఆ టైంలో కూడా నేను ఒక సెషన్ చేశాను. సో ఇప్పుడు 100వ రామ్సార్ సైట్ని మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణన్, ఇప్పుడు ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణన్ కాదు, అప్పుడు సో స్వతంత్ర పోరాటంలో కూడా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణన్ గారి పేరిట ఉన్నటువంటి ఒక సైట్ని ఇండియాస్ 100 రామ్సార్ సైట్గా ప్రకటించారు. సో కాబట్టి ఆబ్వియస్గా మనం ఇక్కడ రామ్సార్ సైట్స్ గురించి చూడాలి. న్యూస్లో ఎందుకు ఉంది అంటే ప్రైమ్ మినిస్టర్ చాలా గర్వంగా చెప్పారు, జయప్రకాష్ నారాయణన్ బర్డ్ శాంచురీ, దీనికి మరొక పేరు సురహాతాల్. ఇది బలియా డిస్ట్రిక్ట్లో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది 100వ రామ్సార్ సైట్గా తీసుకున్నారు. ముందుగా అసలు రామ్సార్ సైట్ అంటే ఏంటి, అసలు ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. రామ్సార్ అనేటటువంటి ప్రాంతం ఇరాన్లో ఉన్నటువంటి ఒక సిటీ, అక్కడ జరిగింది కాబట్టి దీన్ని రామ్సార్ కన్వెన్షన్ అని అంటారు. అంటే రామ్సార్ సైట్ అంటే ఏంటంటే వెట్లాండ్ ఏరియా, చిత్తడి నేలలు, నీరు ఉండేటటువంటి ప్రాంతాలు. అది నది కావచ్చు, ఈవెన్ పంట పొలాలను కూడా వెట్లాండ్గా డెసిగ్నేట్ చేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్, మనకి ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉండాల్సినటువంటి ప్రదేశం. అలా మనకి రామ్సార్ కన్వెన్షన్ అని ఉంది. ఒకసారి రామ్సార్ కన్వెన్షన్లో భాగంగా
ఒక ప్రాంతాన్ని రామ్సార్ సైట్గా మనం చెప్తే హోస్ట్ నేషన్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ ప్రకటించినటువంటి దేశము దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి? ఆ ప్రాంతాన్ని వ్యాపారాత్మకంగా ఎక్స్ప్లాయిట్ చేయకుండా, పొల్యూషన్ బారిన పడకుండా, స్ట్రక్చరల్గా దానికి ఏ రకమైనటువంటి డ్యామేజ్ జరగకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది రామ్సార్ కన్వెన్షన్ యొక్క పరిస్థితి. ఇది సాధారణంగా మనకి 1971లో ఈ కన్వెన్షన్ వచ్చింది. ఇరాన్లో ఉన్నటువంటి ఒక సిటీ రామ్సర్, ఇది క్యాస్పియన్ సీ అనేటటువంటి ఒక చిన్నపాటి సముద్రానికి దగ్గరగా ఉంది. ఈ ప్రాంతం దగ్గర జరిగినటువంటి సందర్భంలో దీన్ని రామ్సర్ కన్వెన్షన్ అని పిలుస్తారు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ యొక్క కన్వెన్షన్కి మద్దతు పలికాయి. 1975 వచ్చినటువంటి సమయానికి చాలా దేశాలు మద్దతు పలకడం వల్ల ఈ యొక్క కన్వెన్షన్ అఫీషియల్గా ఫోర్స్లోకి వచ్చింది. ఇండియా దీనికి మాత్రం సంతకం 1982లో పెట్టింది. 1971లో వస్తే 82లో మాత్రమే మనం సంతకం పెట్టాం. కాబట్టి అలా మనకి రామ్సర్ కన్వెన్షన్ గురించి అర్థమవుతుంది. అలాగే ఎయిమ్ చూసుకుంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాధారణంగా చిత్తడి నేలలు అంటే అవి సరస్సులు కావచ్చు, చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, నదులు కావచ్చు, లేదా పంట పొలాలు కావచ్చు, ఈ ప్రాంతాలను అభివృద్ధి పేరిట మానవులు ఆక్రమిస్తున్నారు. ఇలా ఆక్రమించుకుంటూ పోతే ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అనేటటువంటి దెబ్బతింటుంది. ఈ భూమి మీద జీవ వైవిధ్యం కనుక దెబ్బతింటే పూర్తి స్థాయిలో మానవ మనుగడ అనేటటువంటిది నశించేటటువంటి అవకాశాలు ఎక్కువ. కాబట్టి అలా జరగకుండా గ్లోబల్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ వెట్లాండ్స్ అంటే ఈ యొక్క వెట్లాండ్స్ని మనం ఎంక్రోచ్ చేయకుండా కాపాడేందుకు ఈ యొక్క ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చారు. అంటే అన్ని వెట్లాండ్స్ని కూడా, అంటే ఎక్కడైనా కూడా నదులు, సరస్సులు లేదా చిన్నటువంటి చెరువులు ఇట్లాంటివి ఉంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ దాని మీద చాలా విపరీతంగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రాంతీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఒకరితో ఒకరు సహకరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వెట్లాండ్స్ని ఇంకా అభివృద్ధి చేయాలి తప్ప ఉన్నటువంటి వాటిని పాడు చేయకూడదు అనేటటువంటి అంశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే దీని తాలూకా కీ ఫీచర్స్ కనుక మనం చూస్తే, అంటే ఈ కన్వెన్షన్లో కనుక వస్తే ఇందులో ఉండేటటువంటి ఫీచర్స్ ఏముంటాయి అది కదా మనకు అర్థం అవ్వాల్సింది. స్ట్రిక్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెట్లాండ్గా ఒక ప్రాంతాన్ని ప్రకటిస్తే 9 ఇంటర్నేషనల్ క్రైటీరియాలు ఉంటాయి. అందులో ఒకటన్నా మనము సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ యొక్క వెట్లాండ్గా దాన్ని ప్రకటించవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా అక్కడ వాటర్ బర్డ్ పాపులేషన్స్, థ్రెటన్డ్ ఎకోసిస్టమ్స్, అంటే అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ కనుక ఇబ్బంది పడ్డము, లేదని అనుకుంటే అక్కడ ఎక్కువగా పక్షులు నివసించడము, ఇట్లాంటివి ఉండాలన్నమాట. సో పిట్ట అనేటటువంటిది కనిపిస్తే ఎక్కువగా ఆ వెట్లాండ్ని మనము వెట్లాండ్గా ప్రకటించవచ్చు. వైజ్ యూజ్ ప్రిన్సిపల్ అంటే సస్టైనబుల్ యాక్టివిటీస్, అంటే సుస్థిరమైనటువంటి కార్యకలాపాలు ఇక్కడ ప్రమోట్ అవ్వాలి. ముఖ్యంగా వెట్లాండ్గా ప్రకటించినప్పుడు ఇక్కడ ఎకో టూరిజం చేస్తారు. అలాగే ట్రెడిషనల్గా ఎలా అయితే ఫిషింగ్ చేస్తారో అట్లాంటి ఫిషింగ్ మాత్రమే చేయాలి. ఎక్కువగా రసాయన పద్ధతులు వాడకుండా కేవలం ఆర్గానిక్ ఫార్మింగ్ మాత్రమే చేయాలి. ఇవన్నీ కూడా వెట్లాండ్ దగ్గర మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్. అలాగే మాంటెక్స్క్యూ రికార్డ్ అని ఒక స్పెషల్ లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్లో రామ్సార్ సైట్స్ ఉంటాయి. ఎక్కడైతే ఎకలాజికల్ జీవ వైవిధ్యంగా లేదని అనుకుంటే జీవారణ్యంలో ముఖ్యంగా ఎక్కడైనా కనుక అది థ్రెట్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఆ ప్రాంతాలని కన్జర్వ్ చేయడానికి అంతర్జాతీయంగా సపోర్ట్ కోసం ఈ మాంటెక్స్క్యూ రికార్డ్ లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్కి లేదా ఆ లిస్ట్ ఆఫ్ ప్లేసెస్కి ప్రపంచవ్యాప్తంగా కొంత సపోర్ట్ దొరుకుతుంది. గ్లోబల్ కోఆపరేషన్ ముఖ్యంగా కొన్ని చోట్ల ఎట్లుంటుంది, ఒక దేశానికి మధ్యలో ఏదో సరస్సు ఉంటుంది. అప్పుడప్పుడు దెబ్బలాడుకుంటుంటారు, ఈ సరస్సు నాదంటే నాదని. సో ఇలా చిన్న విషయాలకు కూడా దెబ్బలాడుకొని చనిపోయేటటువంటి థింగ్స్ చాలా ఉన్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్. ఒకప్పుడు మనం బ్రదర్స్గా కలిసి ఉన్నాం, కానీ ఈరోజు ఒక సరిహద్దు రేఖ, ఇటు జరపమంటాడు వాడు, అటు జరపమంటాం మనం. సో ఇలాగే కదా దెబ్బలాడుకుంటున్నాం. కాబట్టి ట్రాన్స్ బౌండరీలో వెట్లాండ్స్ ఉన్నప్పుడు ఇరు దేశాల సహకారంతోనే మనం వాటిని బాగు చేయగలం. కాబట్టి ఇరు దేశాలు సహకరించుకోవాలి, ఆ రివర్ బేసిన్స్ని కాపాడాలి. కొన్నిసార్లు అక్కడికి వలస వచ్చే పక్షులు ఉంటాయి, వాటిని కాపాడాలి. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్. అయితే ఇండియాలో వచ్చినటువంటి జయప్రకాష్ నారాయణన్ 100 బర్డ్ శాంచురీ ఏదైతే ఉందో 100 రామ్సార్ సైట్, దీని గురించి కనుక మనం తెలుసుకుంటే ఇది ఒక ప్రొటెక్టెడ్ న్యాచురల్ వెట్లాండ్. అంటే ఇది ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఒక వెట్లాండ్. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వర్షం పడుతుంది. ఈ వర్షం పడినప్పుడు ఇక్కడ ఒక మంచి ఆక్స్బౌ లేక్, సరస్సు ఒకటి ఏర్పాటవుతుంది. దీని పేరు సుర్హాతాల్. ఈ శాంచురీ అనేటటువంటిది ఒక ఎకలాజికల్ హాట్స్పాట్. ఎందుకు? ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి చేపలు దొరుకుతాయి. దీని మీద మత్స్యపరంగా మత్స్యకారులు కూడా దీని మీద ఆధారపడుతూ ఉంటారు.
దీంతో పాటుగా చాలా రకాలైనటువంటి పక్షులు, ముఖ్యంగా చేపలు ఎక్కువ ఉంటే పక్షులు ఉంటాయి. ఎందుకు? మనకంటే బర్గర్లు పిజ్జాలు తింటాం, మరి పక్షులకి ఎవడు పెడతాడు అన్నము? ఒకప్పుడు కనీసం మన ఇండియాలో ఒక సాంప్రదాయం ఉండేది, అన్నం తినేటప్పుడు ఒక ముద్దని కళ్ళకు అద్దుకొని పట్టుకోపోయి గోడ మీద పెట్టేటోళ్ళు. ఇప్పుడు అది కూడా పెట్టట్లే, పల్లెలు నాకుతున్నారు చాలామంది. అట్లా చేయకూడదు. సో మనం కూడా, అంటే మీరు పెడతారని అడగండి, అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. రోజు పెట్టేటటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ ఆ వేరొక జంతువులు తినడానికి వీలుగానే వేసవి కాలంలో ఒక దీంట్లో నీళ్లు పెట్టడము, మనం తిన్నటువంటి భోజనాన్ని బయట పక్షులకి పెట్టడము, ఇవన్నీ సహజ సిద్ధంగా మన సాంప్రదాయాల్లో వచ్చినటువంటి అద్భుతమైన విషయాలు. ఇప్పుడు జనరేషన్ అంటే ఒక 20-30 సంవత్సరాల నుంచి అనుకోండి, చాలా వరకు మనం వీటిల్ని ఫాలో అవ్వట్లేదు. సో కాబట్టి ఆ రకంగా చాలా అద్భుతమైనటువంటి పక్షులు, కొంగలు, పిచ్చుకులు, గెద్దలు, కాకులు ఇవన్నీ బ్రతికేవి. ఇప్పుడు కాకులు లేవు, మనము లేము, ఎవరి గోల వాళ్ళది. సో కాబట్టి ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ ఎందుకు వస్తాయంటే ఈ ప్రాంతానికి అద్భుతమైనటువంటి చేపలు ఉన్నటువంటి కారణంగా పక్షులు ఇక్కడికి వచ్చి గుడ్లను పెట్టి ఆ కొత్తగా వచ్చేటటువంటి పక్షి పిల్లల్ని కంటూ ఉంటాయి. కాబట్టి రీఫ్యూయలింగ్ స్టేషన్ అనమాట ఇది, అందుకు చాలా ఫేమస్. ఈ శాంచురీ బలియా అనేటటువంటి డిస్ట్రిక్ట్ ముఖ్యంగా ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఉంది. చాలా అల్లివేల్ ప్లెయిన్స్, అంటే అక్కడ ఇండో గంగటిక్ ప్లెయిన్ బేసిన్ అని అంటారు. అంటే ఈ గంగా నది కారణంగా వచ్చేటటువంటి నీరు ఏదైతే ఉందో ఆ కారణంగా ఎన్రిచ్ అయినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. అయితే హిస్టరీ కనుక మీకు చూస్తే ఆక్స్బోజెనిసిస్ అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు కదా, ఆక్స్బో లేక్స్ అని అంటారు. అంటే మనం ఇట్లా నదిలా వెళ్తూ ఉంటే ఆ నది పక్కకు తప్పుకున్న తర్వాత ఇక్కడ ఒక సరస్సు ఏర్పడుతుంది, మళ్ళీ నది యథావిధిగా కిందకి వెళ్ళిపోతుంది, కానీ సరస్సులాగా వచ్చేస్తుంది అనమాట. అలా చాలా సెంచరీస్ ఎగో ఈ గంగా నది తన తాలూకా దిశను మార్చుకోవడం వల్ల వచ్చినటువంటి ఈ యొక్క లేకే ఆక్స్బో లేక్, ఇక్కడ ఉన్నటువంటి ఆ సొర్హాతల్. అయితే దీనికి ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఉంది. ఈ ఏరియాను అఫీషియల్గా వైల్డ్ లైఫ్ శాంచురీ కింద 1991లో గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ డిక్లేర్ చేసింది. దాని తర్వాత సుర్హాతల్ బర్డ్ శాంచురీ అని చెప్పి దానికి పేరు ఇచ్చారు. దాని తర్వాత ఇండియా ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ అయినటువంటి జయప్రకాష్ నారాయణన్ గారి పేరిట దీనికి మళ్ళీ పేరుని మార్చడం జరిగింది. గ్లోబల్ సెంచరీ, ఇది ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది, ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి సైంటిఫిక్ క్రైటీరియా, అంటే వెట్లాండ్గా ప్రకటించడానికి ఉన్నటువంటి క్రైటీరియాని అద్భుతంగా ఈ యొక్క ప్రాంతం అనేటటువంటిది ఫుల్ఫిల్ చేసింది. ఆ కారణంగా ఇండియాలో రామ్సార్ కన్వెన్షన్లో 100 సైట్గా దీన్ని ప్రకటించడం జరిగింది. ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగనే ఈ సుర్హాతల్ వెట్లాండ్ అనేటటువంటిది ఇందాక చెప్పినట్టుగా పెరినియల్ ఆక్స్బో లేక్, అంటే ఎప్పుడూ ఇందులో నీళ్ళు ఉంటాయి, సీజనల్ కాదు, పెరినియల్. దాంతోపాటు అద్భుతమైనటువంటి చేపలు, పక్షులు ఇవన్నీ ఉంటాయి. అలాగనే ఇక్కడికి సెంట్రల్ ఆసియా, అంటే మధ్య ఆసియా నుంచి చాలా పక్షులు వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి నివసిస్తూ ఉంటాయి, మైగ్రేటరీ బర్డ్స్ అని అంటాం, అవి ఇక్కడ ఉంటాయి. దీని కారణంగా అక్కడ ఫిష్ స్పీసీస్ ఉంటాయి, చాలా అద్భుతమైన వెట్లాండ్ వెజిటేషను, పాములు ఇట్లాంటివి, ఇంకా రకరకాల వలస పక్షులు అనేటటువంటి ఉంటూ ఉంటాయి. అలాగనే ఈ యొక్క ఆక్స్బో లేక్ అనేటటువంటిది గంగా నది తన దిశను మార్చుకోవడం వల్ల వచ్చింది, అది ఒకటి మనం గమనించాల్సినటువంటి అంశం. ఇందాక చెప్పినట్టుగా 1991లో దీన్ని ముందుగా వైల్డ్ లైఫ్ శాంచురీగా ప్రకటించారు, తర్వాత ఆయన పేరు మీద పేరు కూడా మార్చారు. ఇప్పుడు ఇది 100 రామ్సార్ కన్వెన్షన్గా ప్రకటించబడింది, 100 సైట్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్. జనరల్గా దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ క్యాన్ బి ఆస్డ్ ఇన్ ద ఎగ్జామ్. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. దీనికి రిలేటెడ్గానే మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇచ్చాను, రిలేటెడ్ టు వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ రామ్సార్ కన్వెన్షన్. మరో కొత్త టాపిక్తో యథావిధిగా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.